హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రేపు. ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం నిఫ్టీలో. సో దాని తర్వాత షార్ట్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 25,000 రీచ్ అయిందండి. ఆల్మోస్ట్ ఆల్ హై వల్ల చూసినట్టయితే 24,999.75, ఆల్మోస్ట్ 25,000. సో 25,000 రీసెంట్ టైమ్స్లో చెప్పాను మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు, ఈవెన్ 25,000 వరకు రావచ్చు అని చెప్పి. సో 25,000 వరకు వచ్చిన తర్వాత మార్కెట్లో రిజెక్షన్ కూడా షో చేసింది ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో చాలా స్ట్రాంగ్లీ బయర్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ అప్ సైడ్ 25,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇవాళ ఇంట్రాడేలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే మనకి ఫాల్ చూసామో, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ న్యూస్ ఉండే, న్యూస్ రిగార్డింగ్ ఈ అరౌండ్ 12 o'clock టైంలో మనం చూసినట్టయితే ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయో ఆ టైంలో న్యూస్ కూడా ఉండే, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ అటాక్ రిగార్డింగ్. సో అప్పుడు మార్కెట్ అనేది రియాక్ట్ అయింది ఆ న్యూస్కి. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ జస్ట్ 30 మినిట్స్లో ఈ 2 క్యాండిల్స్లో వచ్చింది. ఈవెన్ నిఫ్టీలో చూసినట్టయితే నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే న్యూస్ దగ్గర ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయింది, 200 పాయింట్స్ రియాక్ట్ అయింది. ఫిన్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ స్పైక్ వచ్చింది అదే టైంలో. అండ్ ఈవెన్ అన్ని సెక్టర్లో మనం చూసినా మిడ్ క్యాప్లో అంతగా రాలేదు, బట్ ఇక్కడ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో మాత్రం ఎక్కువ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో ఎక్కువగా వచ్చింది బ్యాంకింగ్ స్టాక్స్లో. సో ఇక్కడ నిఫ్టీ డైవర్సిఫైడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వచ్చింది, బట్ ఓవరాల్గా 200 పాయింట్స్ అంటే నిఫ్టీలో కూడా చిన్న విషయం కాదు, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ చూసినట్టయితే ఇది మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే లాస్ట్ 3 days అనాలిసిస్ చేద్దాం మనం. సో లాస్ట్ 3 days నుంచి మనం చూసుకుందాం. సో మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, ఈ ఏరియాలో మొత్తం కూడా బయర్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ లాస్ట్ 2 days స్ట్రాంగ్లీ మార్కెట్ మొమెంటం అప్ సైడ్ వెళ్ళింది. ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్. నిన్న మార్కెట్లో నేను ఏం చెప్పాను, సో మార్కెట్లో నేను మండే రోజు దోజీ క్యాండిల్ లెక్క ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ నుంచి నిఫ్టీలో అని ఎస్పెషల్లీ అని చెప్పాను. నిఫ్టీ ఇవాళ మార్కెట్లో చూసినట్టయితే మీరు క్లోజింగ్ చూడండి, ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అక్కడ క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 1 point ప్లస్లో క్లోజ్ అయింది అంతే. అంటే మార్కెట్లో ఎంటైర్ మూవ్, మార్కెట్లో బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇక్కడ ఉండే. సో ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా అంటే ఫస్ట్ మనం ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ 915 క్యాండిల్ ఒక హై, అండ్ ఇక్కడ రిజెక్షన్స్ చేసిన హై, ఈ 2 లెవెల్స్ అనేది ఇప్పుడు డబుల్ టాప్ ఫామ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక డబుల్ టాప్ ఫామ్ చేసింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, అండ్ ఇది సైకలాజికల్గా కూడా 25,000 అనేది ఒక సైకలాజికల్ పాయింట్ కాబట్టి సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఈ పాయింట్. అండ్ మనం ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 24,857 ఈ లెవెల్స్లో మన క్లోజింగ్ ఉంది. దాని కింద మార్కెట్ ఉంది యాజ్ ఆఫ్ నో, దాని కింద అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర అక్కడే ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఈ న్యూస్ ఇంపాక్ట్ కనుక మార్కెట్లో ఇంకా ఉంది అనుకోండి, ఈ లెవెల్స్ కింద అంటే అరౌండ్ 24,800 కింద మార్కెట్ ఉంటే ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ కింద ఉంటాయి. సో ఎక్కడి వరకు రావచ్చు అంటే అరౌండ్ 24,600 ఆర్ 650 లెవెల్ వరకు కూడా మార్కెట్ ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి రావచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి వస్తే కొద్ది ఇక్కడ వరకు వచ్చి అగైన్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సైడ్లో బై ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు మనం అప్పర్ సైడ్లో, అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ అప్పుడు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్లో కనుక మార్కెట్ వస్తుంది అనుకోండి, సో 24,800 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే, ఎందుకంటే ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మార్కెట్లో
డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఎక్కడన్నా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది బయర్స్. సో ఈ లెవెల్స్లో మనం ట్రెండ్కి ఆపోజిట్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు పీ సైడ్లో చేస్తున్నప్పుడు క్వాంటిటీ కొద్దిగా చూసి మాత్రం పెట్టండి. సో ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు 24,800 బిలో. ఐదర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది 24,900 అండ్ 25,000 లెవెల్ పైనే ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక బేరిష్ యాక్షన్ ఉంది, సో ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది కాబట్టి సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే సి సైడ్లో ఉంటాను. సో అప్పటి వరకు వెయిట్ చేస్తాను. 24,900 25,000 పైన మళ్ళీ మార్కెట్ ట్రేడ్ అవుతుంటేనే సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లెవెల్స్ పైన ఉంటాయి. సో ఇదర్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ 24,650 600 లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఎందుకంటే ఎంటైర్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే మూవ్ జరిగిందో 2 days అట్లీస్ట్ అక్కడ 50% మార్కెట్ ఆర్ 60% రిట్రేస్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఈ అప్పర్ సైడ్లో ఉన్నప్పుడు మాత్రం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయను. బికాస్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ పైకి వెళ్ళిన తర్వాతనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో 24,800 బిలో మార్కెట్ వస్తే ఇక్కడ మనం పిఈ సైడ్లో నిఫ్టీలో ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు రేపటికి. సో నిఫ్టీలో ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. అండ్ ఈవెన్ డేటా నిఫ్టీ డేటా అండ్ బ్యాంక్ నిఫ్టీ డేటా లాస్ట్లో కూడా డిస్కస్ చేస్తాం కదా. ప్రైస్ యాక్షన్ పాయింట్స్ అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి. సో డేటా కూడా సింక్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేశారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. కొద్దిగా నేను జూమ్ ఎక్కువ చేశాను మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అండ్ 52,000 లెవెల్ పైన ఉంటే మార్కెట్లో పాజిటివ్ అని ఎక్స్పెక్ట్ చేశాం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ 350 అంటే ఆల్మోస్ట్ ఆల్ 300 పాయింట్స్ అయితే అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్, చాలా రోజులు కన్సాలిడేషన్ చేసి బ్రేక్ డౌన్ అయిన లెవెల్, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన లెవెల్ మళ్ళీ దాని పైకి వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఓవరాల్గా చూసినట్టయితే మార్నింగ్ నుంచి మార్కెట్ పాజిటివ్గానే ఉండే. ఎప్పుడైతే మనకి న్యూస్ వచ్చిందో ఆ న్యూస్కి మార్కెట్ రియాక్ట్ అయింది ఇక్కడ. సో న్యూస్కి రియాక్ట్ అయ్యి ఈవెన్ లో కూడా బ్రేక్ చేసింది. కానీ మార్కెట్ అనేది ఇక్కడ 51,400 లెవెల్ మార్కెట్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు క్లోజింగ్ చూసినట్టయితే 51,400 లెవెల్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఇక్కడ 51,300 లెవెల్ హోల్డ్ చేస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, మీరు చాలా ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రేపు. సో మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మీరు డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ఒక బయర్స్ ఉన్నారు అరౌండ్ 50,500. ఈ లెవెల్స్ దగ్గర నుంచే నేను మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఫ్రైడే రోజు చెప్పాను. సో మార్కెట్ ఇక్కడ నుంచి మనకి షార్ట్ కవరింగ్ వచ్చింది. అండ్ ఇవాళ కూడా మార్కెట్ కంటిన్యూషన్ అయ్యింది. అరౌండ్ 52,000 లెవెల్ పైకి కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ 1,600 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ సడన్ డ్రాప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 1,100 పాయింట్స్ ఒక 30 minutesలో వచ్చేసింది మార్కెట్. సో ఈ పాయింట్లో మార్కెట్లో ట్రెండ్ లైన్ ఉంది అప్పర్ సైడ్లో. ఇది రెసిస్టెన్స్, ఓకేనా, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 52,350 ఆర్ 52,400 రెసిస్టెన్స్. ఇప్పుడు 52,000 కింద ఉంది మార్కెట్. సో ఈ లెవెల్ కూడా ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. అండ్ డౌన్ సైడ్కి వచ్చేస్తే 50,500 సపోర్ట్ లెవెల్ ఈ పాయింట్లో అండ్ 51,000 సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఎక్కడ ఉంది యాజ్ ఆఫ్ నో, ఇక్కడ బయర్స్ అండ్ ఇక్కడ సెల్లర్స్ మధ్యలో మార్కెట్ స్టక్ అయి ఉంది. సో మార్కెట్ ఈ మధ్యలో ఉంటే బోత్ సైడ్స్ ట్రాప్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ బయర్కి అండ్ ఆప్షన్ సెల్లర్కి. ఇది బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళు ఇక్కడ ట్రేడ్ అనేది స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేసుకుంటారు. సో ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. సో మార్కెట్లో ఈ ప్లేస్లో ఎక్కువ క్వాంటిటీస్లో ట్రేడ్ చేయకండి, ఓకేనా. సో ఎందుకంటే డౌన్ సైడ్లో ఇక్కడ మనం చూసినట్టయితే డిమాండ్ జోన్ అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో చూసినట్టయితే సప్లై జోన్, అంటే ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. మధ్యలో మార్కెట్ అనేది కొద్దిగా స్టక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది రేపు ఎల్లుండి. అంటే మార్కెట్ అనేది రేపు థర్స్డే, ఎల్లుండి మనకి వెడ్నెస్డే, ఈ 2 days కూడా మార్కెట్ ఈ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదా మార్కెట్లో మొమెంటం ఉందనుకోండి, మంచి మొమెంటం ఉంటే మార్కెట్ అనేది ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 52,000 రెసిస్టెన్స్, 52,400 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. కొద్దిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ 52,000 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే అప్పర్ సైడ్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఈ పాయింట్ కూడా రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో నేను పాజిటివ్ ఎప్పుడు అవుతాను అంటే ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్ళి మార్కెట్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంటే అండ్ రెసిస్టెన్స్ పైన
మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అది సపోర్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే మనం ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఇక్కడ కూడా నేను ప్లాన్ చేయడానికి రెడీగా లేను. అండ్ ఇక్కడ మార్కెట్ 51,000 లెవెల్ కిందికి మార్కెట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ మార్కెట్ ఈ లోస్ని టెస్ట్ చేయవచ్చు. ఏదైతే ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో లైక్ 50,800 అండ్ 50,500 ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఇక్కడ ఇవాళ ఏదైతే డౌన్ సైడ్ స్పైక్ లో ఉందో ఆ లో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి మార్కెట్ ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ లో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రైడే రోజు ఉన్న క్లోజింగ్ పాయింట్ లెవెల్ దగ్గరనే మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అగైన్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు మళ్ళీ. అంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఈ లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తేనే అప్పుడు మనం ఇంకా పాజిటివ్ అవ్వచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది కదా అని చెప్పి మనం ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి మళ్ళీ ట్రాప్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ దీని కింద బ్రేక్ అవుతే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఈ పాయింట్లో రిజెక్ట్ చేసినా సరే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ఏదైతే ఇవాళ మార్కెట్ రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతేనే సిఈ సైడ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇది అర్థం చేసుకోండి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఈ లెవెల్స్ టార్గెట్, ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి ఫస్ట్ ఈ లెవెల్ టార్గెట్ ఉంటుంది, సెకండ్ ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సేమ్ కేసు ఫిన్ నిఫ్టీలో కూడా అంతే. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు. సో ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను నేను. ఫిన్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీలో కూడా మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర ట్రెండ్ లైన్ ఇవాళ అక్కడి నుంచే రిజెక్షన్ వచ్చింది. ఇదే ట్రెండ్ లైన్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో 23,500 కింద ఉంది. అంటే ఏదైతే వీక్లీలో ఉందో దాని కింద ఉంది. ఈ పాయింట్ కూడా రెసిస్టెన్సే. అండ్ డౌన్ సైడ్ ఇవాళ మార్కెట్ ఏదైతే లో ఉందో అది ఇంపార్టెంట్. 23,200 ఇంపార్టెంట్. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ పీసెల్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ 23,500 నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ మనం పీసెల్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇదర్ మార్కెట్ ఇవాళ ఏదైతే రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో లైక్ 23,700 దగ్గర నుంచి కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ ఎప్పుడు నేను పాజిటివ్ అవుతాను అంటే మార్కెట్ ఏదైతే ఇవాళ రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో ఆ లెవెల్ పైకి వెళ్తేనే పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 23,700 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఈ ఆల్ టైమ్ హైస్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు. ఓకేనా. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతుంటే 23,700 పైన మార్కెట్ ఉంటే కనుక ఫిన్ నిఫ్టీలో అండ్ అప్పర్ సైడ్లో 23,800 అండ్ 24,000 లెవెల్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ ఈ ట్రెండ్ లైన్ పైనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ కేసు ఏదైతే నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్లో డబుల్ టాప్ ఉంది, రెసిస్టెన్స్, ఈ పాయింట్లో కూడా రెసిస్టెన్స్. అండ్ మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో 23,700 టార్గెట్ చెప్పాను. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇది మనకి న్యూస్ ఇంపాక్ట్ రిజెక్షన్ క్యాండిల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి మీరు స్ట్రక్చర్ చూసినా సరే లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ వేస్తుంది. కాకపోతే ఇవాళ ఏదైతే లో ఉందో దాన్ని హోల్డ్ చేస్తుంది. సో రేపు ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, సో మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 23,200 కింద మార్కెట్లో ఈ లోస్ బ్రేక్ అవుతే ఇక్కడ వరకు మార్కెట్లో టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి 23,500 ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్స్ పైన కానీ మార్కెట్ కింద కానీ ఉండాలి. ఒకవేళ దీని పైన ఉందనుకోండి పాజిటివ్గా మార్కెట్ వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడనే తొందరపడి ట్రేడ్ ప్లాన్ చేయొద్దు అని చెప్పి అట్లీస్ట్ ఈ లెవెల్ తీసిన తర్వాత ఏదైతే మార్కెట్లో రిజెక్షన్ వచ్చిందో ఈ లెవెల్ తీసిన తర్వాత మార్కెట్లో క్లియర్లీ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఇక్కడ 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే రిజెక్షన్ వచ్చిందో ఆ లెవెల్ పైన మార్కెట్ ఉంటుంది. అండ్ ట్రెండ్ లైన్ లాంగ్ టర్మ్లో ఇక్కడ కొంచెం అప్పర్ సైడ్ నుంచి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో ఫర్దర్గా ఆల్ టైమ్ హైస్ వరకు కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కన్ఫర్మేషన్స్ ఈ సైడ్లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైన వెళ్ళొచ్చు. ఇదర్ మార్కెట్ ఇక్కడ నుంచి 23,500 నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ ఫిన్ నిఫ్టీ తీసుకున్నాను. సో ఫిన్ నిఫ్టీలో కేసు మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్లీ
క్లియర్లీ ఉంది. సో మార్కెట్ ఈ పాయింట్లో రెసిస్టెన్స్, సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిన లెవెల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అండ్ ప్రీవియస్లీ ఈ పాయింట్లో సపోర్ట్ లెవెల్ ఉంది, అందుకోసం మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అండ్ షార్ట్ కవరింగ్ అప్ సైడ్లో మనకు షో చేసింది. ఈ పాయింట్లో కనుక బయర్స్ కనుక ఈ పాయింట్ని తీసుంటే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళేది. అన్ఫార్చునేట్లీ మార్కెట్లో ఏదైతే న్యూస్ వచ్చిందో దాని కారణంగా మళ్ళీ ఇక్కడ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ ఏదైతే మనకి లో ఉందో వీక్లీ క్యాండిల్ లో ఉందో దాని కింద ఉంది, అంటే 23,500 కింద ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇది బేరిష్ అండ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది ఈ వీక్లో. సో లో బ్రేక్ చేసింది అనుకోండి, ఈ క్యాండిల్ అట్లీస్ట్ ఈ క్యాండిల్లో 50% కనుక డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ వీక్నెస్ ఉన్నట్టు, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు. ఇది మనకి ఫిన్ నిఫ్టీ. సేమ్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా జరుగుతుంది. సేమ్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే సేమ్ ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ చార్ట్స్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రిజెక్షన్ అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత ఈ జోన్లో బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ జోన్లో మార్కెట్లో సపోర్ట్ తీసుకుంది అండ్ ఇవాళ మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 52,000 లెవెల్ పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఒక హైస్ దగ్గర నుంచి మార్కెట్లో అన్ఫార్చునేట్లీ ఏదైతే న్యూస్ వచ్చిందో దానివల్ల రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో విక్ మీరు చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి స్టిల్ మార్కెట్లో అప్పర్ సైడ్లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అయిన తర్వాతనే మనం బుల్లిష్ వ్యూ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ వ్యూ పెట్టుకోకండి అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ క్యాండిల్ అట్లీస్ట్ ఈ క్యాండిల్లో 60% ఆర్ 50% బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు, అంటే ఈ క్యాండిల్లో స్ట్రెంత్ లాస్ అయినట్టు అండ్ ఈ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ స్కోప్ ఉన్నట్టు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లోస్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ 24,900 లెవెల్ దగ్గర అండ్ అప్పర్ సైడ్లో 25,200 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర చూసినట్టయితే సో కాల్ సైడ్ మీరు రైటింగ్ ఎక్కువగా జరిగింది. మీరు చూసినట్టయితే కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా జరిగింది. 1,30,000, 97,000, 25,000 అండ్ 25,200 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్లో మనం ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మైనస్లో ఉంది. సో ఇక్కడ మనకి సపోర్ట్ అంతా వీక్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే కొద్దిగా నిఫ్టీ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ఇవాళ మార్కెట్లో రిజెక్షన్ వల్లనేమో తెలియదు, బట్ ఇక్కడైతే డేటా అయితే నెగిటివ్ అయితే కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 25,000 సైకలాజికల్ లెవెల్ కాబట్టి సో 24,800 యాజ్ ఆఫ్ నో సపోర్ట్. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 24,700 వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 51,500 లెవెల్ దగ్గర మీరు చూస్తే ఇక్కడ 71,000 ఉంది, ఇక్కడ 52,000 ఉంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ 51,500 మంచి సపోర్ట్ లెక్కైతే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే పుట్ సైడ్ సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ కాల్ సైడ్ చూసినట్టయితే 63,000 ఇక్కడ ఉంది, 41,000 అండ్ ఇక్కడ 80,000 ఉంది. అంటే 52,400 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ 52,200 దగ్గర ఆర్ 300 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ 51,800 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువగా ఉంది కంపేర్ టు మనకి పుట్ సైడ్ చూసినట్టయితే. సో ఇక్కడ కూడా సపోర్ట్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి నాకు. ఒకవేళ 51,400 to 300 బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 51,000 వరకు రావచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ పర్ డేటా కూడా నెగిటివ్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా నెగిటివ్ కనిపిస్తుంది. సో రేపు మనం డేటా అనేది చూద్దాం. సో మార్నింగ్ డేటా మనకి పాజిటివ్ ఉండే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను అండ్ మార్కెట్ అనేది పాజిటివ్ ఆ లెవెల్స్ నుంచి మార్కెట్లు ఇంకా అప్ సైడ్ వెళ్ళి ఉంటే మేబీ పాజిటివ్ ఉండేదేమో. బట్ ఇక్కడ రిజెక్షన్ చేసేసింది కాబట్టి మార్కెట్. సో ఇక్కడ మనకి డేటా అండ్ ప్రైస్ యాక్షన్ రెండు నెగిటివ్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ మేబీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మేబీ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి రేపు అండ్ ఫర్దర్ కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో. ఓకేనా, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.